గైస్, వెల్కమ్ టు అక్షిత్ తెలుగు గేమింగ్. నేనైతే అక్షిత్ వాళ్ళ చెల్లిని అనమాట. ఈరోజు మైన్క్రాఫ్ట్ 1.21 అయితే ఆడపోతున్నాను. న్యూ వర్షన్ అయితే ఆడపోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఫాస్ట్గా గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? మనం నా వరల్డ్లోకి అయితే వచ్చేసామన్నమాట. నా వరల్డ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. హాయ్ గైస్, గేమ్ ఆడుతుంది తీస్తా. మైన్క్రాఫ్ట్ 1.21 న్యూ వర్షన్, కొత్తగా రిలీజ్ అయిన వర్షన్. ఇది ఆడుతున్నావా నువ్వు? వీడియో తీస్తున్నావా? ఓకే ఓకే తీయి. గైస్ చెప్పంగా, ఇది నేను బయట ఇట్లా వామ్ పెట్టుకున్నా ఇట్లా చిల్ అవ్వడానికి. ఇప్పుడు నేనైతే కూర్చున్నా అనమాట. ఇప్పుడు నిలబడతా. గైస్ ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ అది బయట ఉన్నాం అనమాట. ఇక్కడ రైడ్ చేద్దామా గైస్ వీటి మీద? అరే రైడ్ నొక్కుతుంటే పాడిపోతున్నా గైస్. రైడ్ బా మిస్ అవుతున్నాయి గాయస్, ఇవైతే మిస్ అవుతున్నాయి అన్నమాట. ఓయ్ ప్లీజ్ లైక్ చేస్తా నేను. ప్లీజ్ 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 నేను రైడ్ చేయాలా? ప్లీజ్ రైడ్ చేస్తాను. రైడ్ నొక్కేసా, అమ్మయ్య. ఎల్లవే ఎల్లో. ఏంద్రా బుడ్డి ఎల్లుడా? ఈ మంచిగా మీ పాకెట్లు ఏమున్నాయి? ఇవేనా? అయితే నాకేం అవసరం లేదు. ఏవే ఓకే గైస్, దిగిపోతా. మంచిగా రావట్లేదు. ఇక్కడైతే మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇది నా ఇట్లా పెట్టుకున్నా అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇది కూర్చోడానికి ఉంటుంది. పైన మంచిగా నీడ లేకుండా అంబ్రెల్లా లాగా ఉంటుంది అనమాట బీచ్. ఇది యాక్చువల్లీ బీచ్ హౌస్ అనమాట, పింక్ కలర్ బీచ్ హౌస్. నేను హౌస్లోకి వెళ్ళైతే చూపిస్తాను ఇప్పుడు. పదండి హౌస్లోకి వెళ్దాం. ఇట్లా మంచిగా చూసుకోవచ్చు వ్యూ మొత్తం. కానీ ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళేది చూపిస్తాను. ఇక్కడ చూసారనుకో మీకు చెస్ట్స్ కనబడతాయి. ఇక్కడ ఉంది. తినేసా ఒక కేక్ని, బాగుంది టేస్టీగా. ఇప్పుడు పైకి వెళ్ళైతే చూపిస్తాను. పైకి వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పైకి వచ్చంగానే పడుకోవడానికి బెడ్ ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ బుక్స్ ర్యాక్ ఉంటుంది, ర్యాక్స్ బుక్స్ పెట్టుకోవడం. ఇక్కడైతే ఒక ఫ్లవర్ పాట్ ఉంటుంది. ఇక్కడైతే ఆర్మర్ అనేది ఉంటుంది, ఆర్మర్. అక్కడ చూసారనుకో విండోస్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మన బాల్కనీ, ఇట్లా చూసుకోవచ్చు. అన్నమాట. ఇట్లా మంచిగా చూసుకోవచ్చు. మొత్తం పైన చూసుకున్నట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది. డోర్ వేసేసి మనం కిందకైతే వెళ్దాం. ఈ రూమ్ నాదే, బెడ్రూమ్ నాది. ఇదేనమాట నా హౌస్ చాలా బాగుంది కదా నా హౌస్. మనం స్విమ్మింగ్ పూల్ చేద్దామా గైస్, స్విమ్ చేసుకోవడానికి. నైట్ అయితే మెల్లమెల్లగా అవుతుంది. అంతసేపు ఫాస్ట్గా మనం స్విమ్మింగ్ పూల్ చేసేయాలి. ఇదే నా స్విమ్మింగ్ పూల్. ఇంకెందుకు స్విమ్మింగ్ పూల్ ఇంటి బయట చేసుకుంటే బాగుంటుంది. చూడండి నైట్ ఎలా అయిపోతుందో. ఇక్కడ ఇలా శాండ్ లోపల చేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. గాయస్ నైట్ అయితే అయిపోయింది, అయినా నేను సర్వైవల్లో లేను కదా గాయస్. చెప్పండి ప్లీజ్. మనం ఫాస్ట్గా అయితే వెళ్ళి పడుకుందాం. ఇంట్లోకి అయితే వచ్చేసాను, వాళ్ళు లేరు కదా. ఓకే పడుకున్నా అంతే గైస్, వచ్చేసాను. మనం బయటికి వెళ్ళి మనము స్విమ్మింగ్ పూల్ చేద్దామని అనుకున్నాం కదా, చేద్దాం ఫాస్ట్గా. దానికి మనకి ఏమేం కావాలో నేను చెప్తాను, ఆగండి. ఇగో ఇక్కడ చేద్దాం అనుకున్నాం. ఇట్లా మంచిగా హాయిగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా సైడ్లకి మొత్తం శాండ్ మొత్తం తీసేద్దాం పైన. అంతే కింద కూడా తీసేద్దామా. మొత్తానికి మన స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ అయిపోయిందనమాట. చుట్టూ కూడా ఇలా లైట్స్ అనేది పెట్టాను. ఇప్పుడు ఫాస్ట్గా దీంట్లో జంప్ చేద్దాం. చూసారుగా స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో.
చాలా బాగుంది కదా స్విమ్మింగ్ పూల్. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్నమాట. కొత్తగా ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.